మన గట్ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేసే ఒక రోజువారీ ప్రణాళికను తయారు చేసుకుందామా? ఇది కేవలం మనం ఏం తింటామనే దాని గురించే కాదు, మన జీవన శైలిలో చేసే ప్రతి చిన్న మార్పు మన లోపలున్న ఆ సూక్ష్మ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా ప్రభావితం చేస్తుందో సైంటిఫిక్ ప్రోటోకాల్స్ ఆధారంగా వివరంగా చూద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దాం. డాక్టర్ హ్యూబమన్ చెప్పిన ఈ మాట ఆలోచిస్తే చాలా పవర్ఫుల్ కదూ. మనకు తెలియకుండానే మన గట్కి మన బ్రెయిన్కి మధ్య ఒక రహస్య సంభాషణ నడుస్తూనే ఉంటుంది. మన కడుపులో ఏం జరుగుతుందో అది మన మూడ్ని, మన ఆలోచనల్ని, చివరికి మనం తీసుకునే నిర్ణయాల్ని కూడా శాసిస్తుంది. అందుకే ఈ సూక్ష్మ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మన ప్రేగుల్ని కేవలం ఒక జీర్ణ వ్యవస్థగా చూడొద్దు. అదొక సజీవ మహానగరం లాంటిది. అక్కడ ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు నివసిస్తున్నాయి. ఈ మైక్రోబయోటా అనే సూక్ష్మజీవుల సైన్యం మన ఇమ్యూన్ సిస్టమ్కి ట్రైనింగ్ ఇస్తుంది, మన బ్రెయిన్కి కావలసిన కెమికల్స్ని తయారుచేస్తుంది, మన హార్మోన్లని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన మొత్తం ఆరోగ్యానికి అవే పునాది అన్నమాట. సరే, మన గట్ ఆరోగ్యంగా ఉందని ఎలా చెప్పగలం? దానికోసమున్న అతి ముఖ్యమైన కొలమానం ఈ మైక్రోబయోటా వైవిధ్యం. అంటే ఒక అందమైన గార్డెన్లో రకరకాల మొక్కలు, పువ్వులు ఎలా ఉంటాయో అలాగే మన గట్టులో కూడా వీలైనన్ని ఎక్కువ రకాల మంచి బ్యాక్టీరియాలు ఉండాలి. ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రతి స్టెప్ ఈ గార్డెన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా మార్చడానికే. అయితే మన ప్రణాళికను ఉదయం నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం రోజుని ఎలా ప్రారంభిస్తామన్నదే ఆ రోజంతా మన గట్ హెల్త్కి టోన్ని సెట్ చేస్తోంది. ఇదొక బలమైన ఫౌండేషన్ వేయడం లాంటిది. మార్నింగ్ చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఇవే. 1. నిద్రలేచిన వెంటనే కాసేపు సహజమైన సూర్యకాంతి కళ్లపై పడేలా చూడాలి. ఇది మన బాడీలోని ఇంటర్నల్ క్లాక్ని, అంటే సిర్కాడియన్ రిథమ్ని రీసెట్ చేస్తుంది. ఇది మన గట్ రిథమ్ని కూడా సెట్ చేస్తుంది. ఇక 2. వెంటనే నీళ్లు తాగడం. ఇది రాత్రంతా విశ్రాంతి తీసుకున్న మన జీర్ణ వ్యవస్థను నిద్రలేపుతుంది. ఇక 3. కాస్త వ్యాయామం. ఇది గట్కి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మార్నింగ్ రొటీన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు రోజంతా మన మైక్రోబయోమ్ అనే ఈ సిటీకి సరైన ఇంధనాన్ని ఎలా అందించాలో చూద్దాం. మనం తినే ప్రతి ముద్ద ఒక ఓట్ లాంటిది. అది మన గట్లోని మంచి బ్యాక్టీరియాకా లేక చెడ్డ బ్యాక్టీరియాకా అని నిర్ణయిస్తుంది. మన లక్ష్యం చాలా స్పష్టం. ప్రతిరోజూ 2 నుండి 4 సార్లు తక్కువ చక్కెర ఉన్న పులియబెట్టిన ఆహారాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మన గట్లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ని, అంటే మంటని తగ్గిస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచడం మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి కొన్ని బెస్ట్ ఆప్షన్స్: సాదా పెరుగు, కిమ్చీ, సౌర్క్రాట్ లాంటివి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన చిట్కా ఏంటంటే వీటిని కొనేటప్పుడు అవి రిఫ్రిజిరేటర్ సెక్షన్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే వాటిలో ఉండే లైవ్ యాక్టివ్ కల్చర్స్, అంటే సజీవంగా ఉన్న మంచి బ్యాక్టీరియా చల్లగా ఉంటేనే బ్రతుకుంటాయి. అప్పుడే మన గట్కి ప్రయోజనం ఉంటుంది. చూశారా? ఒకవైపు మన గట్కు ఫ్రెండ్స్ ఉన్నారు. పులియబెట్టిన ఆహారాలు, పీచు పదార్థాలెక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ఇవన్నీ మంచి బ్యాక్టీరియాకు ఆహారం. మరోవైపు శత్రువులు కూడా ఉన్నారు. బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు, ఇంకా ఎమల్సిఫైయర్స్ లాంటివి చెడ్డ బ్యాక్టీరియాను పెంచి మన గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మన గట్ని రిపేర్ చేయటానికి ఒక అద్భుతమైన సాధనం L-గ్లూటమైన్. మన ప్రేగుగోడ ఒక గేట్ కీపర్ లాంటిది. అది మంచి పోషకాలను లోపలికి పంపించి హానికరమైన వాటిని అడ్డుకుంటుంది. ఈ గేట్ కీపర్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో L-గ్లూటమైన్ చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఎక్కువగా వ్యాయామం చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్, రోజంతా మన గట్ని జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు రోజు చివరలో దానికి అత్యంత అవసరమైన విశ్రాంతి, ఇంకా రీఛార్జ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. చాలామంది పట్టించుకోని కీలకమైన భాగమిది. బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కడుపులో ఏదోలా అనిపించడం ఎప్పుడైనా గమనించారా? దానికి కారణం మన గట్ మన ఎమోషన్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండటమే. ఈ ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి అత్యంత శక్తివంతమైన మందు నాణ్యమైన నిద్ర. మంచి నిద్ర మన గట్ మైక్రోబయోమ్ని కాపాడుతుంది. గాఢమైన రిఫ్రెషింగ్ నిద్రను పొందడానికి కొన్ని సప్లిమెంట్స్ కూడా సహాయపడతాయి. మెగ్నీషియం L-థ్రియోనేట్, ఎపిజెనిన్ మరియు L-థియానిన్ లాంటివి బ్రెయిన్ని శాంతపరిచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. దీనివల్ల మన గట్టుకు కూడా పరోక్షంగా ఎంతో మేలు జరుగుతుంది. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ విషయాలన్నింటినీ ఒక సింపుల్ ప్రాక్టికల్ చెక్లిస్ట్గా మార్చేద్దాం. దీన్ని ఫాలో అవ్వడం చాలా సులభం. ఎదిగోండి,
ఉదయం నుండి రాత్రి వరకు మన పూర్తి రోజువారీ గట్ హెల్త్ చెక్లిస్ట్. ఉదయాన్నే సూర్యరశ్మి, నీళ్లు, వ్యాయామం. పగటిపూట మంచి ఫుడ్, ముఖ్యంగా ఫర్మెంటెడ్ ఫుడ్స్. రాత్రికి ప్రశాంతమైన నాణ్యమైన నిద్ర. ఈ చిన్న చిన్న సులభమైన మార్పులను మన దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మన గట్ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులను గమనించవచ్చు. గుర్తుంచుకోండి, ప్రతిరోజూ మనం తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలు మన లోపల నివసించే ఆ ట్రిలియన్ల సూక్ష్మజీవుల ప్రపంచాన్ని నిర్మిస్తాయి. వాటి ప్రపంచాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడమంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడమే. మన గట్ను మనం జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.